డాక్టర్ పవిత్రారెడ్డి గైనకాలజిస్ట్ అండి. సో ఇవాళ మన ఓపీకి ఇంకొక 13 ఇయర్స్ చైల్డ్ వచ్చారు. తను ఏంటంటే మదర్ హిస్టరీ ప్రకారం నాకు 2 ఇయర్స్ బ్యాక్ తను మెచ్యూర్ అయిందనమాట. సో ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్ నుంచి షీ హ్యాస్ ద రెగ్యులర్ సైకిల్స్, బట్ ఈ ఇయర్ మాత్రం ఏంటంటే ఇట్ వాస్ అన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు. సో వేరే దగ్గర చూసుకున్న తర్వాత దే సెడ్ దట్ కొంచెం రెగ్యులరైజ్ అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఎవ్రీ 30 డేస్ సైకిల్ నుంచి 40 డేస్కి వెళ్ళిపోయింది, తర్వాత 50 డేస్కి వచ్చేసింది. సో సిన్స్ ఒక 6 మంత్స్ నుంచి వెరీ రెగ్యులర్గా ఉంది, అంటే ఎవ్రీ 3 మంత్స్ ఈజ్ గెటింగ్ అ పీరియడ్. సో ఇప్పుడు తనకి పీరియడ్ వచ్చి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది అనమాట. సో అండ్ ఇంకొక కంప్లైంట్ మదర్ ఏమి ఇస్తున్నారు అంటే షీఈస్ పుట్టింగ్ ఆన్ గెయినింగ్ ద వెయిట్. సో ఇలాంటప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ వెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్. బేసికలీ మెచ్యూర్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఇట్ విల్ టేక్ టైం ఫర్ దెమ్ టు సెట్ అనమాట. ఒకవేళ అలా కనుక కాలేదు, ఇంకా ఇర్రెగ్యులర్గా ఉంటే కంపల్సరీ యూ హ్యావ్ టు షో ద చైల్డ్ టు యువర్ గైనకాలజిస్ట్ టు రెగ్యులరైజింగ్ ద సైకిల్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పుట్టింగ్ ఆన్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ వై షీఈస్ ఇంక్రీజింగ్. సో ఇవి రూల్ అవుట్ చేసుకోవడానికి కంపల్సరీగా ఒకసారి అయితే డాక్టర్ని, మీ దగ్గర ఉన్న డాక్టర్ని ఎవరైనా సరే యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్.